వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను చంద్రశేఖర్. నాతో ఉన్నారు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని. ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ అనేక అద్భుతాలు చేశామని చెప్తా ఉంది. మళ్లీ ఎలక్షన్లు వచ్చాయి. ఈ ఎలక్షన్లో కూడా తిరిగి మాకే పట్టం కడతారు రాష్ట్ర ప్రజలని ఆ పార్టీ గట్టి విశ్వాసంతో ఉంది. అంత విశ్వాసానికి కారణాలు ఏంటి అనే విషయం గురించి ఈ రోజు పేర్ని నాని గారితో మనం ఈ బందర్లో జరుగుతున్న ఫేస్ టు ఫేస్ లో అడిగి తీసుకున్నాం. సార్, ఫేస్ టు ఫేస్కి వచ్చిన థ్యాంక్స్. 57 ఏళ్లకే రిటైర్డ్ అయిపోయారు. అంటే అట్లానే అంటే తక్కువ వయసులో తండ్రి చనిపోవటం, రాజకీయాల్లోకి రావటం, పరిగెడుతూ ఎక్కువ కాలం పరిగెత్తేసాం. ఇంకా సుదీర్ఘకాలం అయింది. ఊరికి అంటే ఎంత చేసినా ఇంకా మిగిలి ఉంటాయి. నా వరకు రాజకీయ పరంగా ఈ ఊరికి చేయగలిగినంత మ్యాక్సిమం మంచి ల్యాండ్ మార్క్స్ క్రియేట్ చేయగలిగాం. పేదవాళ్ళకి 29,000 ఇళ్ల స్థలాలు, మెడికల్ కాలేజీ నిర్మాణం చేశాం. గతంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు యూనివర్సిటీ తీసుకొచ్చాను, ఇక్కడికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చాను, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాను. పోర్ట్ నిర్మాణం ఎప్పటి నుంచో మా ఊరికి ఒక కళ. బందర్ ప్రజలు, కృష్ణా జిల్లా వాసులందరూ బందర్లో పోర్ట్ నిర్మాణం చేయాలనేటువంటి ఆకాంక్షతో ఉండేవాళ్ళు. ఇట్లా అనేక బందరకు అంటే మంచిళ్ళు చాలా ఊరంతా ట్యాంకర్లతో మంచిళ్ళు వెళ్ళాయి. అట్లాంటిది అసలు మున్సిపల్ ట్యాంకర్తో మంచిళ్ళు లేకుండా, సమృద్ధిగా దాహం కేక్ అనేది మచిలీపట్నంలో లేకుండా, ఎంత నడి వేసవిలో కూడా మంచిళ్ళకి ఇబ్బంది లేకుండా సమృద్ధిగా తయారు చేయటం, ఇట్లా ప్రతిదీ అంటే చాలా వరకు మంచి మైలురాళ్లు ఉన్నాయి. చాలు తృప్తిగా దిగుదాం అని చెప్పినటువంటి బోరు కొట్టిందా? ఇంట్లో కొడుకు వ్యతిరేకమైందా? అసలు కొడుకు సంబంధం లేదండి. ఇంట్లో అంటే ఆయనకి పెళ్లి కూడా కాలేదు, చదువుకుంటా. అదే కొడుకు సంబంధం లేదు. చాలుకంటే ఇన్నేళ్లు పరిగెత్తాం. కొన్నాళ్ళన్నా నా కోసం బతుకుతాం. ఒక 10 ఏళ్ళు, ఇంకా ఎక్కువగా ఎంత బతుకుతాం? మా అయితే 70 ఏళ్ళు లేదా 67 ఏళ్ళు, 65, 70 ఏళ్ళు మంచి అంటే పోయినా పోవచ్చు, మనకు తెలియదు దేవుడు ఎట్లా తీసుకెళ్తాడు. అమెరికా వెళ్లాల్సినోడు కరోనాతో ఆగి తండ్రి అంటే నేను రిటైర్ అవుతున్నాననే నిర్ణయాన్ని విన్న తర్వాత, మీరు రిటైర్ అయిపోతున్నారు కాబట్టి నేను వచ్చేస్తాను, నేను దిగుతాను అని చెప్పండి. అంటే దీపం ఉండగా ఇల్లు చక్క పెడుతున్నారా? అట్లా లేదు. ఉంటే చెప్తే తప్పేంటి? ఎస్, నా కొడుకుని దింపానంటే ఏమవుద్దండి. అదే నేను నాకే వారసత్వం. ఇప్పుడు మీ నాన్నగారి తర్వాత అనుకోకుండా మీరు అనుకోకుండా వచ్చారు. 3వ తరం మీ అబ్బాయి. అంటే కంటిన్యూటీ ఉండడం కోసం పార్టీ మంచి జోష్ మీద ఉందని మీరు అంతా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మళ్ళీ 175 అంటున్నప్పుడు ఇప్పుడే మనోడిని దాంట్లో ఇన్వాల్వ్ చేసేస్తే ఆ గెలుపు ప్రవాహం ఉండదండి. అట్లా ఇప్పుడు ఒకవేళ గెలుపు జగన్ గెలుపు ప్రవాహంలో వెళ్ళిపోయినా వన్ టైం అయిపోద్ది. ప్రజల మన్నల్ని పొందకపోతే, అంటే ప్రజాసేవ అనేది ఒక ఆకాంక్షగా బలమైనటువంటి తపనగా లేకపోతే ఎవడు కొడుకైనా మిగిలేదేం లేదు రాజకీయాల్లో. వచ్చాడు పరీక్షించుకుంటాను అనే సీటు, జగన్ గారు నా కొడుకని సీట్ ఇస్తారని నువ్వు అనుకోబాకంటే, పరీక్షించుకుంటాను, నీతో ఎవడెవడో ఉంటారు, ఎవరెవరో బదులు నేను కూడా ట్రై చేసుకుంటాను, అవకాశం ఇస్తే నుంచుంటా. 90 మందిని మార్చారు. దాదాపు 40 మంది సిట్టింగులు తీసి పక్కన పెట్టేసారు సీటే లేదని. మీకేమో ప్రమోషన్ మీరు అడిగినట్టుగా కోరుకున్నట్టుగా మీ కొడుకు సీట్ ఇచ్చేసారు. అంటే ఎక్సెప్షన్ ఏమైనా ఉందా మీకు? లేదు. అసలు ప్రజల్లో మంచి పేరు లేకపోతే అసలు పొరపాటును కూడా కొడుకు కాదు, నాని కొడుకు కాదు, ఎవరి కొడుకు లేదు. ఎవరి కొడుకైనా అసలు సమస్య, అసలు నిర్మోహమాటం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం దగ్గర, ప్రజాసేవ దగ్గర అసలు రికమెండేషన్లు, మొహమాటం అసలు పోయే పరిస్థితి లేదు. అంటే మొదట్లో మీరు అడిగినప్పుడు ఈసారికి మీరే ఉండాలని అన్నట్టున్నాడు. చాలా సార్లు అన్నారు, నాతో పాటు రిటైర్ అవ్వాలని చెప్పారు. నాని మన ఇద్దరం ఒకసారి ఈ పిచ్చి మాటలు మాట్లాడద్దు, మన ఇద్దరం కలిసి ఒకసారి రిటైర్ అవుదామని చెప్పాడు. నీకు పార్టీకి కావాలంటే, మీకు పనికి వస్తాను అనుకుంటే మీకు ఎప్పుడు పిలిచినా నేను వచ్చి పార్టీ పనిచేసి పెడతాను. కాకపోతే అకౌంటబిలిటీ లేని జీవితం బతకాలనుకుంటున్నాను 10 ఏళ్ళు. చెప్పాను. మొన్న కూడా ఎంపీగా పోటీ చేయమని కూడా 4-5 సార్లు ఒత్తిడి చేశారు. కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత కూడా వద్దని చెప్పినా, లేదు బాగుంటుంది, నువ్వు ఉండు ఎంపీగా, నాకెవరు సమర్థుడు లేకపోతే నమ్మకమైనోడు దొరకట్లేదు, నువ్వు ఉండు అయ్యి అని చెప్పి వద్దన్నా వద్దు సార్ అని చెప్పి. కాపులకి లీడర్ అంటే రాష్ట్ర స్థాయి నాయకుడిగా అయిపోయినా ఈ ప్రాంతంలో ఒక కాపు నాయకుడిగా ఉన్నారు. కానీ కాపులే మీకు ఎందుకు దూరం అయిపోతా ఉన్నారు? కాపులు దూరం అయ్యారు ఎవరని లేదు. కాపులు దూరం అయితే అసలు నేను ఎమ్మెల్యే అవ్వను కదా. అట్లేం లేదు. నాకు అన్ని కులాలు అండి. ఈ మచిలీపట్నంలో కాపులు ఉన్న ఎన్ని కులాలు ఉంటే, చిన్నటువంటి నాయ బ్రాహ్మలు, రజకులు, దళితులు, ఆఖరికి ఎరుకుల, యానాద వాళ్ళు కూడా నన్ను పేరు పెట్టి పిలుస్తారు, మొహం గుర్తుపడతారు. ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు
నాని నాని అని గుర్తుపడదు చాలు కదా. అంటే ఇంకే అప్పుడు ప్రజారాజ్యం వచ్చినప్పుడు కానీ ఇప్పుడు జనసేన వచ్చిన తర్వాత కానీ కాపులు అటువైపు మొగ్గు చూపుతున్నారు, మా పార్టీ మా నాయకుడు అని, అందువల్ల మిమ్మల్ని వదిలేశారని. అట్లా ఏం లేదు. చిరంజీవికి వేసే కాపులు చిరంజీవికి వేస్తారు, నానికి వేసే కాపులు నానికి వేస్తారు. పవన్ కళ్యాణ్కి వేసే కాపులు పవన్ కళ్యాణ్ ఉంటారు, నానితో ఉండే కాపులు నానికి ఉంటారు. ఓకే, అట్లా ఏం లేదు. మా ఊళ్ళో నేనేమంటానంటే, నన్ను మీకు పనికి వస్తానంటే నాకు ఓటేయండి, ఈ ఊరికి ప్రజలకి పనికి వస్తానంటే ఓటేయండి అంటారు. అంటే మనం తినాలని నీ తినాలని గోకటం అనేది నా జీవితంలో ఎప్పుడు లేదు. అంతే, డైరెక్ట్ మనిషిగా ఈ నానిగాడు మనకు పనికి వస్తాడు, మనకు పని చేస్తాడు, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా అడగంగానే స్పందిస్తాడు అని నమ్మకుంటే ఓటేయండి. దాని కులాలకేం లేదు. ఆ స్పందించే దాంట్లో కాపులు స్పందిస్తారు, అందరూ స్పందిస్తారు. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన 2014లో కలిసి పోటీ చేసినప్పుడు దాదాపు మీరు 15,000 16,000 తోటి ఓడిపోయారు. వాళ్ళు విడిపోయిన తర్వాత 2019లో 6,000 తోటి 5,000 చిల్లరతోటే మీరు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తున్నారు. అట్లా ఏం లేదండి, కలవటమా విడటమా అనేది అట్లా ఏం కాదు. 2009 నుంచి 14 దాకా ఉన్నటువంటి ఆ కాలంలో నేను ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో, అంటే ప్రభుత్వం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నాకు పోర్టు చేస్తానని చెప్పి చేయకపోవటం, దానివల్ల కానీ అయినా కానీ ప్రజలకి నా మీద ఉన్న నమ్మకం సడిలో ఉంటుంది. అంతేగాని జనసేన తెలుగుదేశం కలిసి ఓటేసినాయి కాబట్టి అట్లా ఏమి ఉండదండి. జనసేన కూడా మొన్న 19లో సింగిల్గా పోటీ చేస్తే దాదాపు 18,000 పైగా ఓట్లు వచ్చినాయి. వాళ్ళ బలం ఆ స్థాయిలో ఉన్నా కూడా మళ్ళీ అది మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదా? అట్లానే ఉంటదండి. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పే జనసేన బలం అంటే కలిస్తే తెలుగుదేశం నుంచి ఇంకో మీరు 5,000తోనే మొన్న గెలిచారు, 6,000తోనే గెలిచారు, 6,000 చిల్లరతో గెలిచారు. వాళ్ళు ఇప్పుడు ఒక 18,000 19,000 ఓట్లు పోయినసారి వచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే అలా అవుతుంది. అలాగుండా వాళ్ళు బలంగా కనిపిస్తున్నారు కదా ఆ కూటమి. మళ్ళీ బీజేపీ కూడా కొత్తగా యాడ్ అయిపోయింది. అట్లా ఎందుకు అనుకుంటారు? ఆ 18,000లో కొంత ఓటు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దృష్టి ఆ 18,000లో కొంత ఓటు ఇటు రావటానికి అవకాశం సంపూర్ణంగా ఉంది. అట్లాగే తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ళు కూడా సంపూర్ణంగా ఇటు ఓటేయడానికి అవకాశం. క్యాస్ట్ ఫీలింగ్ అనేది, కులాభిమానం అనేది డామినేట్ చేస్తున్న పరిస్థితి అన్ని చోట్ల చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఆయన టీడీపీతో కలిశాడు. అలాంటి పరిస్థితుల్లో మీ మీద ఉన్న కులాభిమానమా లేదా ఆయన మీద ఉన్న అభిమానమా అనేది ఏది డామినేట్ చేసే అవకాశం ఉంటుంది? ఇందులో మేజర్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల, వారి పరిపాలన పట్ల, ఆయన ప్రజలకు చేరువైన విధానం పట్ల, ఆయన పేద మధ్యతరగతి వర్గాల యొక్క శ్రేయస్సు కోసం ఆయన ఆలోచించి తీసుకున్న నిర్ణయాల పట్ల ఆ కులం ఈ కులం లేదండి. ఊరికే పైకి చెప్పేది కాపులు జనసేనకి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు జనసేనకి? కాపులు జనసేనకి వెళ్ళిపోతాం. కమ్మోళ్ళందరూ ఇక్కడ నా దగ్గర కూడా ఇక్కడ కమ్మ ఓటింగ్ ఉంది. ఒక విలేజ్ లో మెజారిటీ గుండుపాలెం అనే ఒక ఊరుంది. ఊరంతా కమ్మారే ఉంటారు. అంటే మేజర్ గా లీడ్ చేసేది మత్స్యకారులు ఉంటారు. వాస్తవంగా అయితే మరి కుల రవీంద్ర మత్స్యకారుడు కమ్మారు, చంద్రబాబు కమ్మారు కాబట్టి ఆ ఊర్లో అసలు ఏజెంట్ కూడా దొరకకూడదు కదా. ఓకే, కానీ ఆ ఊరు సర్పంచ్ నా పార్టీ వాడు, ఆ ఊరు బ్యాంక్ ప్రెసిడెంట్ నా సంబంధించినాడు. మీరు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అందరికి తలలో నాలుగుగా ఉన్నారు, పెద్దోళ్ళు అందరూ మీకు తెలిసిన ఉన్నారు. మీ అబ్బాయితో వాళ్ళందరూ అడ్జస్ట్ కాగలుగుతారు అంటారా? క్యాడర్ అడ్జస్ట్ అవటానికి 1 ఇయర్, సుమారుగా ఒక 1 ఇయర్ క్యాడర్ అడ్జస్ట్ అవటానికి టైం పట్టింది. అంటే పెద్ద స్థాయి సీనియర్లు స్థాయి నుంచి మమేకం చేసుకుంటాకి ఎస్సీడు నానిలాగానే మనని మొదట్లో కొంత అసంతృప్తి. ఆయన అయితే తండ్రి అయితేనే బాగుంటుంది స్టార్టింగ్ లో. అంటే ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు న్యాచురల్ గా ఉంటది, నువ్వు రిటైర్ అవ్వద్దు, నువ్వు ఉండాలని అంటుంటారు. ఎప్పుడు వాళ్ళు కుర్రోళ్ళుగా నాతో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు పెద్దోళ్ళు అయి ఉంటారు. కానీ వాళ్ళు నాకంటే కూడా అరే నాని లేట్ రిటైర్ అయ్యాడు, మనమే చూసుకోవాలి బాధ్యత అని చెప్పి ఇంకా గట్టిగా పనిచేస్తున్నారు. అంటే పార్టీ చెప్పిన మీరు మాట్లాడేవాళ్ళ లేకపోతే సొంతంగానే విమర్శలు చేసేవాళ్ళ ప్రతిపక్షాల మీద? ప్లాన్ లేదు. నాకు జగన్ అంటే ఇష్టం. అంటే రాజశేఖర రెడ్డి అంటే పిచ్చి. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్ అంటే విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టం మీద మనం అతని నాయకత్వాన్ని నమ్ముతున్నాం. నాయకుడిని ఎవరు ఏం మాట్లాడినా వెంటనే మాట్లాడతాం. అంటే అది పాడు పరిమితి దాటిపోయింది, పంచులు ఎక్కువైపోయినాయి, అవి మైనస్ అయినాయి. ఒకటే చెప్పండి, మీ ఇష్టం. నేను అసభ్యకంగా మాట్లాడింది, పేరుని నాని అనేవాడు దిగజారి మాట్లాడింది, లేదా రాజకీయాలు ఇంత అసహ్యంగా ఉన్నాయంటే నానిగాడు ఇట్లా మాట్లాడుతున్నాయంటేనే ఒక్కటంటే ఒక సంఘటన మీరు చెప్పండి. మీరు బూతులు మాట్లాడరు, అసహ్యంగా మాట్లాడరు, కానీ మీరు వేసే సెటైర్లు మాత్రం గట్టిగా బల్లేలాగా తోటాల్లాగా గుచ్చుకుంటాయి కదా రాజకీయాల్లో. అది ఇప్పుడు నా తెలుగులో, నా భాషలో నేను అవతలని కించపరుస్తూ మాట్లాడితే తప్పు. కించపరిస్తే అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అసత్యాలుగా అబద్ధాలు చెప్పి వాళ్ళని దిగజార్చే ప్రయత్నం చేస్తే తప్పు. మీరు ఇప్పుడు దాకా ఒక పార్టీని ఎదుర్కొన్నారు, విడివిడిగా 3 పార్టీలను ఎదుర్కొన్నారు, ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి.
ఇప్పుడు 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు వేరు, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరు. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 ఏళ్లలో అతను పరిపాలించిన తీరు, అతను ప్రజలను ఆకట్టుకున్న తీరు, అతను ప్రజల కోసం పనిచేసి ఆలోచించిన తీరు, ఇవాళ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్ అంటూ ఒక ప్రత్యేకత ఉంది ప్రజల్లో. వాడు కులం బ్యారియర్స్ కూడా లేవు, కులం అడ్డుగోడలు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి వచ్చేప్పటికి కులం అడ్డుగోడలు కూడా మీరు అడ్డుగోడలు లేవు అన్నారు. మీరు చెప్పేటువంటి చంద్రబాబు మీరు చెప్పేటువంటి ఇందాక మీరు నాతో ఇందాకడన్న మాట, కమ్మవారిలో కూడా ఖచ్చితంగా మంచి ఓటింగ్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. కమ్మవాళ్ళలో పేదవాళ్ళు లేరంటే మీరు అడ్డుగోడలు తొలగించారన్నారు. ఈయన ఓట్ల కోసం కులాల మధ్య గోడలు కట్టేసేసి బీసీలకి నేను ఎక్కువ సీట్లు ఇవ్వడం, లేకపోతే ఎస్సీలు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనడం ద్వారా వాళ్ళ వర్గాలను చీల్చేసి ఎవరు ఇంతవరకు మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు దాకా ఏం మాట్లాడేవాళ్ళు? తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అనేవాళ్ళు ఎట్లా అనేవాళ్ళు? మరి వాళ్ళు ఏం కట్టారు? కాదండి, సీట్లు ఇవ్వకుండా, రాజ్యాధికారం ఇవ్వకుండా, రాజ్యాధికారంలో భాగం ఇవ్వకుండా, వాళ్ళకేమి అధికారంలో షేర్ ఇవ్వకుండా, ఎంతసేపు భుజం దూకుతో వాళ్ళని నిమురుతూ మా బీసీలు బీసీల పార్టీ ఇదేని ఎట్ట చెప్పారు? ఇచ్చారు కదా వాళ్ళు. మీ దగ్గరే ఎన్టీ రామారావు ఇచ్చిన బీసీలు తప్పితే చంద్రబాబు కొత్త బీసీలను ఎవరిని తెచ్చాడు? ఒక్క మరి చెప్పండి. అదే యనమల రామకృష్ణుడు, అదే ఎర్రనాయుడు, అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు వచ్చి కొత్త తరం బీసీలకు ఒక్కడిని తెచ్చాడని చెప్పండి. పాతోళ్ళు ఎన్టీ రామారావు 83లో 85లో తెచ్చిన వాళ్ళు తప్పితే కొత్త నాయకత్వం ఏది బీసీల్లో? అంటే మీరు రాజ్యాధికారం ఇచ్చే పేరుతోనో లేకపోతే వాళ్ళకి అవకాశం కల్పించాల పేరుతోటో ఇక్కడ బీసీని పెట్టాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని తీసేసి లేదా ఇంకో చోట బీసీని పెట్టడం వల్ల ఓట్లు వస్తాయనే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? నిజంగానే రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ పార్టీలో ఇప్పుడు ఎక్కడో నెల్లూరు సిటీలో పోటీ చేసిన అనిల్ తీసుకొచ్చి నసరావుపేట మీరు చెప్పారు. నసరావుపేట పార్లమెంట్, ఆ పార్లమెంట్ సభ్యుడు ఏం చెడిపోయాడని ఏం కాదు కదా. ఆయనకేం చెప్పారు? మనం బీసీలకు ఇవ్వాలి కాబట్టి గుంటూరు వెళ్ళని చెప్పారు. ఆయన అక్కడ కమ్మాయిని ఉన్నారు, బాగానే పనిచేస్తున్నా అని చెప్తున్నాడు. ఎమ్మెల్యేలు కూడా బాగానే ఉన్నాం, అతనితో మనకేం ఇబ్బంది లేదని చెప్పారు. అయినా కూడా ఏం చెప్పారు? ఇక్కడ మనం యాదవులను పెట్టాలి, నువ్వు పక్కకి వెళ్ళు అని చెప్పారు. మామూలుగా గెలిపే లేకపోతే మనకి చాలే, ఎవడో ఒకడు ఉంటే గెలిపితే చాలే, మనకి ఎంపీ చాలు అనుకుంటే అతన్నే కంటిన్యూ చేసేవాళ్ళు కదా. అంటే లావుకృష్ణదేవరాయలు పోటీ చేయడం కంటే కూడా అనిల్ పోటీ చేయడం వల్ల ఎంపీ సీటు చేతికి వస్తుంది, అలాగే ఆ 7 ఎమ్మెల్యే సీట్లు కూడా చేతికి వచ్చే అవకాశం ఉందని ఆ లెక్కలే చేశారు. కానీ ఇక్కడ బీసీలకి ఇవ్వాలి, యాదవులకి ఇవ్వాలి, అనిల్కి ఇవ్వాలి అనేది మీరు పొరపడతారు. అట్లా అనుకుంటే అసలు లావుకృష్ణదేవరాయలు బాగానే ఉన్నప్పుడు ఎందుకు ఇది చంద్రబాబు స్ట్రాటజీ అనుకోండి. చంద్రబాబు ఎత్తుగడైతే మీరు చెప్పాడు బాగానే ఉన్నాడు కదా, కానీ మనం చెప్పి డబ్బులు ఉన్నాయి, మన జేబులో డబ్బులు పెట్టక్కర్లేదు, పార్టీ డబ్బులు ఇవ్వక్కర్లేదు, డబ్బులు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కుర్రాడు బాగానే ఉన్నాడు కదా, వేసే కానీ మనం చెప్పాడు. ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? మీరు ఇచ్చిన ఇప్పుడు 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు డీబీటీ ఇచ్చారు, ఇంకో 2.5 లక్షల కోట్లు పరోక్షంగా అమలు చేశారు, ఒక 5 లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు. ఇవన్నీ ఇటు కంటే కూడా ఈయన అప్పు తెస్తున్నాడు, జనానికి పంచుతున్నాడు, జనానికి పంచడానికే అప్పు తెస్తున్నాడు, అంతకు మించి ఈయన దగ్గర ఏం లేదని మీకు 2019లో సలహాలు సూచనలు ఇచ్చి మిమ్మల్ని గెలిపించాడని చెప్పుకుంటున్న పీకే కూడా దారుణమైన ఓటమిని జగన్ చూడబోతున్నారని చెప్తా ఉన్నారు. అదేమన్నా ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేవాడు చాలా మందికి టికెట్లు ఇవ్వద్దని చెప్పాడు, మాలో నాతో సహా 19లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా, మేమందరం గెలిచాం కదా, టికెట్లు ఇవ్వద్దన్న వాళ్ళందరం గెలిచాం కదా. అదేముండదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కొత్త తరం నాయకుడు. సో నాకు అక్కడ నాయకత్వం బలపడాలంటే అక్కడ ఉన్నటువంటి అతనుకున్న బలహీనతలు ఏంటి, అతను చేస్తున్న లోపాలేంటి, ఎప్పటికప్పుడు పిలిచి సర్దిద్దుకోవడం, అతన్ని బలోపేతం చేయటం, దానికి ఇన్పుట్స్ ప్రశాంత్ కిషోర్ తప్పితే ఇక్కడ ఆడిపొడిచి మొత్తం వ్యూహం ఆలోచన అంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఫీలింగ్ జనం లేదా? అప్పులు చేస్తున్నాడు, పంచుతున్నాడు, బటన్ నొక్కడానికి యంత్రం బయటకు వస్తున్నాడు. మీ ఇష్టం అంటున్నా, మీ ఇష్టం వచ్చింది చెప్పండి. ఈ ప్రపంచంలో అమెరికా తప్పితే అమెరికా వాడు కూడా అప్పు అక్కర్లేదు, డాలర్ గుద్దుతున్నాడు. జనానికి డబ్బులు పప్పు బెల్లాగా పంచడం కోసమే అప్పు చేస్తున్నారు. అది జనంలో ఉందా లేదా? మీరు జనంలో తిరుగుతూ ఉంటారు కదా. లేదని చెప్తున్నాను. ఎందుకంటే అప్పులు అనేది ఇష్టం వచ్చినట్టు గద్దె మీద ఎక్కినోడు ఇష్టం వచ్చినట్టు తేటాకి లేదు. ఫైనాన్స్ రెగ్యులేటరీ మానిటరింగ్ బిల్ ఒకటి ఉంది, ఎఫ్ఆర్ఎంబి చట్టం ఉంది. ఆ చట్టం మేరకు జిఎస్డిపిలో ఇంత శాతం మించి అప్పు ఇవ్వటానికి ఏ బ్యాంకు కానీ ఏ ఫైనాన్షియేషన్ కానీ ఇవ్వటానికి అధికారం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోదు. డే టు డే రిజర్వ్ బ్యాంక్ మానిటర్ చేస్తూ ఉంటది ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని. విచ్చలవిడిగా అప్పులు తెచ్చేటువంటి సినిమా ఏ రాష్ట్రానికి లేదు. మనకు నియంత్రించబడినటువంటి నియంత్రణ లోపు మాత్రమే అప్పు తెచ్చేటువంటి హక్కు అధికారం ఉంది. అంతేగాని వెసులుబాటు నువ్వు నేను తెస్తా కదా, అప్పు ఇచ్చాడు కదా అని ఎవడబడితే అప్పు ఇవ్వటానికి లేదు,
ఈడ ఎంత పడితే అంత తెచ్చుకుంటాకి లేదు. కానీ నమ్ముతున్నారా జనం ఆ విషయాన్ని? 100% ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ప్రతి పథకం వెనకాల ఒక సంకల్పం ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఈ చేత్తో ఇస్తారు, ఈ చేత్తో లాగేసుకుంటారు ఏం లాక్కున్నారు మీ మీద ఆరోపణ. కరెంటు బిల్లులు పెంచారని, ఎవరు పెంచారు? కరెంటు బిల్లులు పెంచేశారని, కరెంటు బిల్లులు ఇంతకు ముందు 100లో వచ్చేది ఇప్పుడు 200కు వచ్చే బిల్లు 400కు పోయిందని, డబల్ అయిపోయిందని, అలాగే లిక్కర్ విషయంలో కూడా మీ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. నాసి రకమైన మందుని ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని, చీప్ లిక్కర్ను కూడా. కరెంటు బిల్లులు పెంచడం అంటే మీకు అన్ని తెలుసు. కేంద్ర ప్రభుత్వ చట్టాలకు లోబడి రాష్ట్ర విద్యుత్ శాఖ నడుస్తుందని చెప్పని ఇవాళ కోతలు లేని కరెంట్ ఇవ్వాలంటే మనకి ఉత్పత్తి కన్నా మించి ప్రజలు వ్యయం చేస్తుంటే కరెంటు ఎక్కడి నుంచి తేవాలి? మన రాష్ట్రంలో ఉత్పత్తి కంటే కూడా మించి ప్రజలు వ్యయం చేస్తారు. ఎప్పుడు చేస్తారు? వేసవకాలంలో వ్యయం ఎక్కువ చేస్తారు, లేదా సాయంత్రం 6 గంటల తర్వాత వ్యయం ఎక్కువ చేస్తారు. మన దగ్గర ఉత్పత్తి తగ్గింది ఏదో ఒక కారణంతో. ఏం చేయాలి? బయట రాష్ట్రం నుంచి కొనాలి, ప్రైవేట్ కంపెనీ నుంచి కొనాలి. కొనాలంటే 2019లో మోడీ ఎక్కిన దగ్గర నుంచి ఏం బిల్లు పెట్టి ఏం చట్టం పెట్టాడు అనుకుంటున్నారు? విద్యుత్ చట్టం ఏం పెట్టాడు? బాకీలు ఉంటే, అసలు నువ్వు బాకీ ఉంటే ఆ కంపెనీ దగ్గర నువ్వు కాంటాక్ట్ లేదు. 2, బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి తప్పితే నువ్వు కరెంట్ కాంటాక్ట్ లేదు. తప్పు మీది కాదు, మోడీదా ఛార్జీలు పెంచడం? రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి అని చెప్తాను. చంద్రబాబు టైంలో ఎందుకు ఆయన చెప్పేది నేను కరెంటు పెంచలేదని? మోడీ చట్టం ఉంటే ఎవడైనా పెంచాల్సిందే. మోడీ తయారు చేసిన చట్టం 22,000 బాకీలు ఎవరు తీరుస్తారు? జనమే తీర్చాలి. దీనికి ఒకటి ఆల్రెడీ ఒక చట్టం చంద్రబాబు నాయుడు ఉండగానే ఒక చట్టం తయారు చేశారు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పని. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఉంది. ఆ అథారిటీకి అయ్యా మా ఒప్పు ఎంత ఉందని చెప్పని రాస్తే వాళ్ళు పబ్లిక్ హియరింగ్ అందరికి కరెంట్ డొమైన్ లో పెట్టి, డొమైన్ లో అన్ని మాధ్యమాల్లో పెట్టి దీనికి అభ్యంతరాలు ఉంటే పెట్టండి అని చెప్పని అన్ని అభ్యంతరాలను ఆయన రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాడు. ప్రత్యక్షంగా పిలిచి ఎవరైనా వస్తే కనుక వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ వింటారు, విని వాళ్ళకి తీర్పిస్తారు. సో ఈ సంవత్సరానికి ఇంత డబ్బు మీరు ప్రజల మీద వేయండి అని చెప్పని ఆ తీర్పు అంటే చట్టం రూపేణా ఏర్పడినటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ. తప్పు మీది కాదు, ఆ చట్టం ప్రకారం మాత్రమే విద్యుత్ 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడా కూడా తప్పుగా డబ్బులు వసూలు చేయట్లేదు, డబ్బు పెంచట్లేదు. రెండవది మీరు బ్రాందీ సారా అంటున్నారు, అసలు బ్రాందీ సారా తాగొద్దని చెప్తాం. రెండవది సేల్స్ అంటే నంబర్ ఆఫ్ బాటిల్స్ ని సేల్స్ ని తగ్గించగలిగాం, నంబర్ ఆఫ్ బాటిల్ రేట్ ని తగ్గించగలిగాం, సేల్ తగ్గించగలిగాం, ఆదాయం పెరిగింది. రేటు పెంచి ప్రజలు అంటే పేదవాడు తాగటానికి ఏడాదికి సేల్ పెంచి తద్వారా అది పేదలకు అందుబాటులో లేకుండా చేశాం. డబ్బున్న వాళ్ళు తాగుతారు, వెసులుబాటు ఉన్న వాళ్ళు తాగుతారు, అంతే తప్పితే ఏ పరిస్థితుల్లో పేదవాడు అది కొంటాకి భయపడాలి అంటే అంత డబ్బు మనం కొనలేవలే, అది మంద కాదు. సక్సెస్ అయింది అది ఎవరండి మీరు అనుకున్నది? ఖచ్చితంగా రేటు పెంచి షాక్ కొట్టించేలా చేద్దాం ఉన్నారు కదా, జరిగింది. మరి 33,000 ఆదాయం ఆదాయం ఎందుకు పెరుగుతోంది? రేటు పెంచాం కదా, తెలివేం కాదు, తెలివేం కాదు, పేదవాడికి మద్యం దూరం చేయాలని స్ట్రాటజీ అంతే. అసలు తీసేస్తే పోయేది కదా. తీసే ప్రయత్నం చేస్తున్నాం, తీసే ప్రయత్నం భాగంగానే తీసే ప్రయత్నం చేస్తున్నాం. దశల వారీగా అన్నారు, వచ్చే ఎలక్షన్లకి దాంతోనే పోతాం. ఏ దశ మొదలు కాలేదు, ఆదాయం మాత్రం దశల వారీగా పెరుగుతాం. దశల వారీగా షాపులు తగ్గించుకుంటూ వచ్చాం, ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మేము చెప్పేది, మేము ఇచ్చిన హామీల్లో 99% హామీలు అంటే దాదాపుగా అన్ని ఇచ్చాం. ఈ లిక్కర్ లాంటి 1-6 తప్పితే మిగతా అన్ని కూడా హామీలు చేయగలిగాం. దీన్ని కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం, కానీ గతి లేని స్థితిలో మాత్రమే దీన్ని కొనసాగించే పరిస్థితి ఉంది. గతి లేని స్థితిలోనే. నా బందర్ పోర్ట్ నేను తెచ్చాను, నా బందర్ మెడికల్ కాలేజ్ వచ్చింది, పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది. మీరేమో అభివృద్ధి అంటున్నారు, వాళ్ళేమో మీది అవినీతి అంటున్నారు. అవినీతి అంటే ఏంటి చెప్పండి, నిరూపణ ఉండాలిగా. ఏంటి అవినీతి? చెరువులు ఆక్రమించుకున్నాడు, మడాడు ఆక్రమించుకున్నాడు. రోజు మీ మీద అదే కదా, ఇక్కడ ధర్నా చేసి ధర్నా ఎవరు చేయలే. కొల్లు రవీంద్ర రోజు మీ మీద చేసేది అదే ఆరోపణ. కొల్లు రవీంద్ర రాజకీయ బతుకుదేరు కోసం మాట్లాడే భాషలండి. మీ ఇష్టం, నేనున్నాను, మీకేమై మీరు వచ్చారు బందరు. 34 పంచాయతీల్లో సగం పంచాయతీల్లో సముద్రం ఉండదు, సగం పంచాయతీలో సముద్రం ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన ఊరెళ్ళి పేరు నాని ఏమన్నా కొడుకు కానీ నాని కానీ ఏమన్నా తవ్వారా? మీ ఇష్టం వెళ్ళండి, ఛాలెంజ్ చేస్తున్నా. మేమెవరూ ఉండ అసలు మాతో వద్దు, మీరు వెళ్ళిపోండి. అవినీతే లేదా? నా పరోక్షంలో నేను లేకుండా నా పరోక్షంలో కూడా పేరుని నానికి లంచం ఇచ్చి పని చేసుకున్నాను ఎవరు చెప్పినా ఎస్ నేను లంచం తీసుకున్నాను అంగీకరిస్తాను. పనులు చేయడానికి లంచం తీసుకోవడం కానీ పనులు అయ్యే పనుల్లో పర్సెంటేజ్ తీసుకుంటారని మీ ఇష్టం. దేనికి డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైనా మీ ఇష్టం చెప్తున్నా, మీ ఇష్టం. మీ ఇష్టం. ఎవరైనా సరే పలానా దగ్గర
ఇప్పుడు బయటికి రావాలి కదా పలానా దగ్గర అంటే మీ ఇష్టం వెళ్ళి అడగమంటున్నా ప్రతి పనిలోనూ పర్సంటేజ్ మీలే- ఉంటుందని మీలే- మొదట్లో అంటుకోలేదని ఇప్పుడు మొత్తం Yeah. పర్సంటేజీ లేకుండానే పనులు అనుమతి ఇవ్వడం లేదు. మీ ఇష్టం. ఇప్పుడు బందర్లో బోల్డెన్ వర్కులు జరుగుతున్నాయి. పోనీ బందర్లో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు ఉన్నారు, R&B కాంట్రాక్టర్లు, పంచాయతీరాజ్ కాంట్రాక్టర్లు, మున్సిపల్ కాంట్రాక్టర్లు, లేదా వర్కులు జరుగుతున్న కాంట్రాక్టర్లు. మీరు ఎవరో చెప్పకుండా మీరు వెళ్ళి కాసేపు మాట్లాడండి. రాజకీయ నాయకుడు మీరు చెప్తున్నంత స్వచ్ఛంగా ఉండగలుగుతాడా? నేను ఉంటున్నాను, పర్సంటేజ్ తీసుకోకుండా, నేను ఉంటున్నానని అవినీతి చెప్తున్నా, నేను చేయకుండా, ఉంటున్నానని అక్రమాలు చెప్తున్నా, చేయకుండా, నేను ఉంటున్నానని డబ్బులు వసూలు చెప్తున్నా, నేను చేయకుండా. ఉంటున్నానని చెప్తున్నా, నేను ఉంటున్నానని చెప్తున్నా. నాని గురించి చిన్న మరక చెప్పినా, నానికి మేము డబ్బులు ఇచ్చామని చెప్పాను. ఎస్, నేను లంచగొండే, నేను ఒప్పుకుంటా. మీరు వచ్చి చంద్రశేఖర్ గారు వచ్చి ఏమండి పలానా ఆయన్ని అడిగాను, నేను నాతో చెప్పాడండి, నానికి ఇచ్చాము, ఇవన్నీ మావులేనండి ఇచ్చామండి అని అన్నాడండి అంటే ఎస్ నేను తిన్నానని అంగీకరిస్తాను. ఓకే, మీ ఇష్టం. జోగి రమేష్ ని ఒంటరివాడిని చేసినట్టేనా? ఎందుకు వంటవాడింది పార్టీ జగన్ మొత్తం ఎంత ఉన్నాం. మంత్రి అయిన తర్వాత మచిలీపట్నంలో వేలు పెడితే ఊరుకుంటారా? పేరు నాని మంచిది ఎవరు నియోజకవర్గం వాళ్ళే ఎందుకు వెళ్ళి పెడతాడు? మంత్రి అయిన తర్వాత మీ అలాగా నేను నియోజకవర్గంలో మంత్రిగా ఉండి పెడలని వెళ్ళి పెట్టాను. మీరు పెట్టలేదు, ఆయన పెట్టాడని కదా మీ కోపం? నాకు కోపం అండి, నా తమ్ముడు అతను. మీ తమ్ముడే, కానీ మీరు అడగండి. మీ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులకు వచ్చే లారీలకి డబ్బులు చేయాలని ప్రయత్నం చేస్తే మీరు ఒక మీ దగ్గర హెచ్డి లైన్లు వేయడానికి అతను అటువంటి ఏం చేశాడు లేదో నాకు తెలియదు, నేను చేయలేదు, నాకు తెలిసి చేయలేదు. అవి చేస్తున్నాడని చెప్పేసి మిగతా మీ ఈ పార్లమెంట్ లో ఉన్న మిగతా ఎమ్మెల్యేలందరితో కలిసి మీరంతా ఒకటైపోయి అతను ఒక్కడిని చేశారని తప్పు మాట్లాడుతున్నారు. జోగి రమేష్ అనేవాడు మా తమ్ముడే. మీరు అతన్ని అడగండి, అతన్ని అడగండి. ఏ రోజు అతను ఒంటరివాడి కాదు, మేమందరం అతనికి అండగా ఉన్నాం. అతను మా మనిషి, మా తమ్ముడు, మా కుటుంబం, మేమంతా జగన్ కుటుంబం. మంచిగానే ఉంటారు కానీ మంచిగానే ఎర్త్ పెడతారు మీరు అని. కొల్లు రవీంద్ర మర్డర్ కేసు పెట్టించారని నేను పెట్టలేదు, మీరు పెట్టించారు. అతను మర్డర్ చేయించాడని చెప్పిన అతనితో ముద్దాయిలు ఫోన్ కాల్స్ పోలీసులు ట్రేస్ చేసుకుని వాళ్ళు చేసుకున్నారు తప్పితే నాకేం సంబంధం లేదు. ఒకవేళ నేనే గనక నిజంగా కొల్లు రవీంద్రని ముద్దాయిగా చేయండి అని చెప్పి నేను గనక ఎవరి మీద ఒత్తిడి చేసి పెట్టించుంటే ఆ పాపం నాకే. నేను దేవుడిని నమ్ముతాను, అంతేనా? నేను దేవుడిని నమ్ముతాను ఖచ్చితంగా. అటువంటిది కనుక నేను అది జరిగితే నా ప్రోద్బలంతో అతను ముద్దాయిగా వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ పాపం నేను అనుభవిస్తాను. బాలశౌరిని వెళ్ళగొట్టారా వెళ్ళిపోయారా? దూకేశాడు, మీరే చూశారుగా. దూకేసేలాగా చేశారని విన్నాం. ఎందుకు చేస్తారు దూకేసేలాగా? ఎందుకు దూకుతాడు? పోత క్రియేట్ చేసేసి ఇక పార్టీలో ఉండలేని పరిస్థితిని క్రియేట్ చేశారని. ఒక్కపోతే ఏంటంటే 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, నా ఒక్కరితో లేకపోతే అయిపోతుంది. మిగతా అంతా ఏసీయే కదా. మీరే కదా అక్కడ అడుగు పెడితే ఊరుకోనంది. నా ఒక్కరితో అడుగు పెడితే అంటే సరాసరి ఎట్టా పెడతావు? నేను దైవమాంస సంబుద్ధుడు ఏంటి? ఒక పార్టీ మీద గెలిచావు, ఏ రోజన్నా ఇక్కడికి వచ్చి ఓటు ఎవరిని అడిగావా? ఎంపీగా ఉండవా? జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నా ఇక్కడ పార్టీ వాళ్ళకి చెప్తాడండి నేను వస్తున్నానని. ఆయన సపరేట్ దుకాణం వస్తున్నానని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. నాని బందరు వస్తున్నాను పలానా తారీఖున, నేను వెంటనే మా కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి జగన్ వస్తున్నాడు పలానా తారీఖు బందరు వచ్చి చెప్తాను. ఇప్పుడు నేను ఏదైనా గ్రామంలో ఎమ్మెల్యేగానో మంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న పార్టీ జెండా మోసే ప్రతివాడికి నేను వస్తున్నానని చెప్పి వెళ్తాం, చెప్పాలి అది. అంతేగాని నేను ఒక తెలుగుదేశం వాడిని తీసుకుని ఆ పేటలోకి ఆ ఊళ్ళోకి వెళ్ళిపోతానంటే పార్టీ వాళ్ళు ఊరుకుంటారండి. పేరు నాని కూడా ఊరుకోరు. ఎందుకు ఊరుకుంటారు? ఆయనకంతటా ఆయన ఇలా క్రియేట్ చేసుకుని వెళ్ళిపోయాడంటారా? నా ఒక్కరితో ఇంకా 6 బాగున్నాయి కదా, 6 ఏసీలే కదా. ఇక్కడే ఒక్కపోతే ఇక్కడే కరెంట్ లేదు, ఇక్కడే వేడిగా ఉంది. మిగతా చోట్ల 6 చోట్ల ఏసీయే కదా ఫుల్గా. నేను చేయించలేదు, చేయటం ధర్మం అని చెప్పి నేను అంటాను. కరెక్ట్, అది చేయటం కరెక్ట్. ఎవరినైనా కరెక్ట్ చేయాలి. నా కోసం ఎందుకు వెళ్ళిపోతాడు? విపరీతమైన మోజు ఏదో ఉంది, ఆ మోజు కోసం పోయి ఉంటాడు. నా కోసం ఎందుకు వెళ్తాడు? అంతేనా? అంతే. లేదా ఇక్కడ సీట్ రాదు అనుకున్నాడేమో, ఉంటే సీట్ రాదు అనుకో వెళ్ళిపోయాడేమో. ఎందుకు వెళ్ళిపోయాడు అతనికి తెలియాలి, వెళ్ళిపోతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫేస్ టు ఫేస్ కి మాకు టైం ఇచ్చి మీ అభిప్రాయాలను చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పేర్నేని గారితో ఇవాళ ఫేస్ టు ఫేస్. మరొక ఫేస్ టు ఫేస్ లో మళ్ళీ కలుసుకుందాం.